సంఖ్య 46 సరిపోయినది. ఓహ్, ఏమి ఇది ఇంద్రభవనము వలెనున్నది. మనకు ఇంటితో పని గాని ఇంటి వారితో కాదు కదా. ఉత్తర దిక్పాలకుడివి, నవనిధులకు అధిపతివి, యక్షకులాధీశుడమైన నీకేం కర్మ పట్టిందిరా కుబేరా? ఆ మానవాధం ఆ గౌతముడు విన్న చస్తాం. ఆ మానవోత్తముడికి నువ్వు చాకిరి చెయ్యాలిట్రా కుబేరా. ఆగక్కడ. మానవుడికి ఊడిగం చేయమన్నాడే గాని ఎలా చేయాలని చెప్పలేదుగా ముని. చెప్పలేదు చెప్పలేదు చెప్పలేదు. సార్ మీరా? ఎదురుగా దిట్టంగా కనపడుతుంటే మళ్ళీ మీరా ఏమిటే? ఏం రాకూడదా? చచ్చా, అది కాదు సార్. ఏం లేదు, ఇలా హఠాత్తుగానే రావాలనిపించింది, వచ్చానయ్యా. వాహనం మహాసౌకర్యంగా ఉంది. బాగా ఖరీదా? అంతా మీ దయ సార్. దయ ఉంటే చాలదు నాయనా, ప్రాప్తం కూడా ఉండాలి. రండి సార్, ఇంటికెళ్ళి భోంచేద్దాం. సరే పదా. చెప్పండి స్వామి. మాట ఎప్పుడిచ్చాను, ఏం మాట, అది ఇది అంటే అనుకుంటే బాగానే గుర్తుపెట్టుకున్నావే. భలేవారు స్వామి, ఇచ్చిన మాట ఎలా మర్చిపోతాను? అడగండి, మీరేది కోరితే అది మీదే. ఏది అడిగినా ఇస్తావా? మీరు అడగటమే ఆలస్యం స్వామి. నాకు నీ ప్రాణాలు కావాలయ్యా. నా ప్రాణాలా? అవును మానవా, నాకు నీ ప్రాణాలు కావాలి. నేను నీకు చేసిన సహాయానికి బదులుగా. మానవా, ఇదేం చలోక్తి కాదు, నిజంగానే అడుగుతున్నాను. ఏం వేళాకోళంగా ఉందా? లేదు స్వామి, నా ఉద్దేశం అది కాదు. మరేమిటి? ఇప్పటికి అర్థమైంది స్వామి. ఎప్పుడో చిన్నప్పుడు చావాల్సిన నేను ఇంతకాలం ఎందుకు బ్రతుకున్నాను? నవనిధులకు అధిపతి, ఉత్తర దిక్పాలకుడు, యక్షకులాధీశుడు, పరమశివుని ప్రియమిత్రుడైన కుబేరునికి నా ప్రాణాలు అవసరం. నా జన్మకి ఇంతకన్నా సార్థకత ఏముంటుంది స్వామి? అలాగే తీసుకోండి. ప్రతి జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది మానవ.
బహుశా నీ జీవితానికి ఇదే పరమార్థమేమో. కానీ కానీ నాదొక చిన్న కోరిక స్వామి. చిన్నదైనా పెద్దదైనా చివరి కోరిక తీర్చడం ధర్మం. కోరుకో, నీ ప్రాణాలు తప్ప. నాకు ఒక వారం రోజులు గడువు కావాలి. మరి అదేనయ్యా మీ మానవుడితో సమస్య. ఏదో ఒక మెలుగు పెడతారు ప్రతిదానికి. స్వామి, దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. ఇందులో మెలికేం లేదు, మొర మాత్రమే. మీ సహాయంతో ప్రాణాలు పోసుకున్న పాపని ఆమె తండ్రికి అప్పగించాలి. నేను స్థాపించిన సంస్థలు, కార్యక్రమాలు ఎవరికో ఒకరికి అప్పగించాలి. నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఒక దారి చూపించాలి. నేను హఠాత్తుగా వెళ్ళిపోతే వాళ్ళ గతేం కాను. స్వామి. అహో మానవా, నీ ఉత్తముడం. ఇలాంటి సంకట స్థితిలో కూడా నీ గురించి కాక ఇతరుల మంచి గురించి ఆలోచించే నీవు ధన్యుడు అయ్యా. స్వామి, అయితే ఈ పనులన్నీ వారం రోజుల్లో చక్కబెట్టగలవా? తప్పకుండా స్వామి, వారం రోజులు చాలు. సరే. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మాట తప్పావో ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. ఆ ప్రశ్నే లేదు. వారం రోజుల్లో నా ప్రాణాలు పూర్తిగా మీవే. సరే, నీ ఆతిథ్యానికి ఏమంటారు మీరు? థ్యాంక్ యూ వెరీ మచ్. అది నా అదృష్టం స్వామి. సరిగ్గా ఇప్పటి నుంచి 7వ రోజున మళ్ళీ కలుసుకుందాం. ఇదిగో శాస్త్రి, ఆ తలంబ్రాల బియ్యం పళ్ళెంలో ఆ కొబ్బరి చిప్పలో అవి పెట్టు. ఇదిగో బావగారు, వీడు పెళ్లి కొడుకు. ఇది అన్యాయం, నేను కూర్చోను. ఏమిటయ్యా, కాస్త పెద్ద మనసు చేసుకుని ఒక 10 నిమిషాలు వధువుకి తండ్రిగా ఉండమంటున్నామే గానీ నీ ప్రాణాలు ఏమీ అడగట్లేదుగా. ఎందుకులేండి, ఆయనకి ఇష్టం లేకపోతే వదిలేయండి. నువ్వు ఊరుకోరా, ఆయన ఎప్పుడో ఒప్పుకున్నాడు. ఎక్కడో ఉండు, ఉండవయ్యా, పెద్ద ఆ, మనిషి. ఈయన సంగతి సరేనండి. పెళ్లి కూతురు తల్లి ఎక్కడా? అమ్మో మర్చిపోయాను. ఇప్పుడు ఈ పందిట్లో ప్రౌఢల వేటలో పడాలా ఏమిటి నేను? మీ సంగతి నాకు తెలుసండి. ఆ? చిన్న కలుగు తవ్వమంటే కొండంత వినంత పని చేస్తారు. అందుకే ఆవిడ్ని కూడా నేనే సిద్ధం చేయాల్సి వచ్చింది. ఏది? అదిగో బ్యూటిఫుల్. చుట్టాలు ఆవిడ. నేను అడగంగానే ఒప్పుకుంది. నా మాట అంటే ఆవిడకంత గౌరవం. మరి ఇదిగో ఈలాగా తైతక్కలు ఆడలేదు. ఏమండి, ఇంతకీ ఒప్పుకున్నట్టా లేదా చెప్పండి. ఒప్పుకోకపోతే చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు పీటల మీద కూర్చుంటే పెళ్లి పనులు ఎవరు చేస్తారయ్యా? ఇక్కడ కాళ్ళు కడుగు పళ్ళే ఉండాలి. ఏ, వెళ్ళవయ్యా. మిఠాయి పళ్ళు అనుకుని పట్టుకుపోయాడా వీడి మొహం? ఆ, రండి రండి, ఇలా వచ్చి పీటల మీద కూర్చోండి. ఇదిగో ఇంకా ఏమిటండి ఇక్కడే ఉన్నారు? వెళ్ళి పెళ్లి కూతుర్ని తీసుకురండి. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. ఇదిగో మిమ్మల్ని. ఆ. మీరు ఇలా వెళ్ళి ఇలానే రండి. అలా వస్తే ఆలస్యం అవుతుంది. నేను కూడా వెళ్తా. సరిగ్గా కూర్చోవాలండి. ఏమిటా మెలికెళ్ళి తిరగడం? అబ్బాయి శాస్త్రి, ఆ కాళ్ళు కడిగి చెంబిలా ఇవ్వు. అమ్మా, మీరు నీళ్లు పోయండి. అయ్యా, పెళ్లి కుమారుడి కాళ్ళు కడగండి. ఏమిటా కడగడం? సరిగ్గా కడగండి. మానవా, ప్రాణములు ఇచ్చుటకు 2 ఘడియలకు ముందు కూడా నా చేత ఊడిగము చేయించుకుంటున్నావు కదరా. బడా పెళ్లి కూతురు వచ్చేస్తుంది. ఏమిటోనండి ఈ పెళ్లి? మన సంప్రదాయం ప్రకారం పెళ్లి జరగాలయ్యా అంటే వాళ్ళ ఆచారం ప్రకారం ముసుగేసుకొస్తుంది అని చెప్పారు. పోనివ్వండి పురోహితులు గారు, పెళ్లి ముఖ్యం కానీ సంప్రదాయాలు ఏమైతేనే. అమ్మా, నువ్వు వచ్చి ఇలా కూర్చో అమ్మా. ఆ బాబు, భజంత్రిలో ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం అయం ముహూర్తోస్తు ముహూర్తోస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి.
2 నిమిషాలు నటించమంటే ఇంతగా జీవించాలా? కంగ్రాట్స్ రా వేధవా.